ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడికి ప్రతిరోజు మన మీద ప్రేమ అనేది పెరుగుతూ ఉందండి. ఈ లోకంలో తల్లి చూసుకున్నప్పుడు మనం ఏదన్నా తప్పు చేసినా, పొరపాటు చేసినా కూడా తన బిడ్డని వెనకేసుకొని వచ్చే తల్లిని మనం చూస్తున్నాం. వెనకేసుకొని వచ్చేదంటే తప్పుని ఎంకరేజ్ చేయడం కాదు, కానీ అతను తెలియక చేశాడు, అతన్ని క్షమించండి అని ఒక మనస్తత్వం కలిగి ఉంటారండి. యేసుక్రీస్తు వారు కూడా ప్రతిరోజు మనం చూపుల ద్వారా పాపం చేస్తున్నాం, నడక ద్వారా, క్రియల ద్వారా పాపం చేస్తున్నాం. దేవుడు కూడా ఇతనికి పాపాలు తెలియదని మనం ప్రతి ఒక్క రోజు మనల్ని కాపాడుతున్నారండి. మనల్ని ఏ అపాయాలు రాకుండా, ఏ యాక్సిడెంట్లు రాకుండా, మన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం రాకుండా ప్రతిరోజు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మనుషుల్ని ఎంత నమ్ముకోవచ్చు, దేవుణ్ణి ఎంత నమ్ముకోవచ్చు అని చూసుకున్నప్పుడు దేవుణ్ణి ఎంతైనా నమ్ముకోవచ్చు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడని దేవుడు కానీ అనుకుంటే మనకు ఖచ్చితంగా అవుతుంది. అయితే మనము దేవుడికి ప్రార్థన చేయాలి. మనము దేవుడి చిత్తానికి వదిలేసే బిడ్డలుగా ఉండాలి. మన ఆలోచనలో, మనము హృదయంలో ఎన్నో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆలోచనలు ఎన్నెన్నో వస్తాయి, గొప్పగా వస్తాయి. అయితే మనకి ఈ లోకానుసారమైనటువంటి ఆలోచన రావచ్చేమో. దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తుందండి, ప్రతి ఒక్క బిడ్డని మంచి స్థాయిలో నడిపిస్తుంది. దేవుని కృప మనతో యుగములు ఉండాలి. దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. దేవుడు ఆయన మహిమను మనకి ఇవ్వాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడని. ప్రతిరోజు దేవుడికి మన మీద ప్రేమ పెరుగుతుంది. మనకి దేవుడి మీద ప్రేమ పెరుగుతుందా? ఈ లోక ఆస్తుల మీద ప్రేమను పెంచుకుంటున్నామా? మనుషుల మీద ప్రేమను పెంచుకుంటున్నామా? లేదా ఈ లోకంలో ఉన్నటువంటి బైకుల వైపు, ఫోన్ల వైపు, ఈ లోకంలో మన కంటికి కనబడేటువంటి వారి మీద ప్రేమను పెంచుకుని విగ్రహారాధన చేస్తున్నామా? మనల్ని మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతికేటువంటి బిడ్డలుగా ఉండాలండి. దేవుడు అతి సమీపంలో ఉన్నాడు. దేవుడు రాకడ చాలా దగ్గరలో ఉంది. అనేక దేశాల మీద దేశాలు యుద్ధానికి వస్తున్నాయి. 666 ముద్రలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి దేవుడి ప్రకటన గ్రంథంలో ఏదైతే దేవుడు రాసి ఉంచాడో అవన్నీ లేఖనాలు నెరవేరుతున్నాయండి. కాబట్టి మనం ఎత్తబడే సంఘంలో, మనం ఎత్తబడే బిడలుగా మనం ఉండాలి. మనం విడవబడే బిడలుగా ఉంటే చాలా శ్రమలు పడతాం, చాలా ఇబ్బందులకు లోనవుతాం. మనము ప్రతిరోజు మన పాపాన్ని కడుగుకోవాలి. మన చూపుల్ని, మన నడకని, మన జీవితాన్ని పరిశుద్ధంగా మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర కడుక్కుంటూ ఉంటామో దేవుడు మనని హిమమ్మ కంటే తెల్లగా చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు మనకు మంచి ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు. దేవుడు మనకి మంచి మనస్సునిచ్చేటువంటి దేవుడు. దేవుడు ఆయన పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళాలని యేసయ్య ఎంతగా ఆశపడుతున్నాడండి. దేవుని ఆశ మన పట్ల ఎంత గొప్పగా ఉంది. మన పట్ల మన ఆలోచనలు కావచ్చు, మన ఆశలు కావచ్చు, చాలా తక్కువలో ఉన్నాయి. ఈ లోకంలో తల్లిదండ్రులు తన బిడ్డ మంచిగా చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, కష్టపడి ముందుకు రావాలని అనుకుంటారు. అయితే లోకంలో అలానే అనుకుంటారు. మన లోకంలో తన బిడ్డ కష్టపడి రావాలి, ముందుకు రావాలి, దేవుని సేవలో ముందుకు కొనసాగాలని తల్లిదండ్రులు అనుకుంటారు. అదేవిధంగా నా బిడ్డ మోసం చేయాలి, నా బిడ్డ పాపం చేయాలి, నా బిడ్డ ఈ లోకంలో చెడ్డ మార్గంలోకి ముందుకు రావాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరండి. దేవుడు కూడా ఏమనుకుంటున్నారంటే, మన తండ్రి ఏమనుకుంటున్నారంటే, నా బిడ్డ నా సేవలో ఎదగాలి, కష్టపడాలి, ఈ లోకంలో అన్ని శ్రమలు తెలుసుకోవాలి, ఈ లోకంలో ఇరుకైన మార్గంలో రావాలి, శ్రమల గుండా రావాలి. అతను వచ్చిన తర్వాత నేను అతనికి ఇవ్వాల్సిన పొజిషన్, ఇవ్వాల్సిన ఆశీర్వాదం నేను ఇస్తానని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నానండి. దేవుని ఆశ ఎంతగా మన పట్ల గొప్పగా ఉందో, మన పట్ల మన ఆశ కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు చాలా తక్కువగా ఉంటాయి. మనము దేవుని బిడ్డలుగా మనం దేవుని ఎంత నమ్ముకోవచ్చు అంటే, మన ప్రాణాలు ఆఖరి సమయంలో మన ప్రాణాలు పోతూ ఉన్నా కూడా మనం దేవుని చిత్తానికి వదిలేసేయాలండి.
బ్రతకాలన్న దేవుడి చిత్తమే, మనం చనిపోవాలన్న దేవుడి చిత్తమే. మనము ఇక్కడ కన్ను మూస్తే మనం ఎక్కడ కన్ను తెరవాలంటే పరదేశంలోనే తెరవాలి. మనం నరకంలోకో లేదా ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను దగ్గరగా మనం వెళ్లకుండా మనం దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఉండాలండి. దేవుడు ఏం సెలవిస్తారంటే చివరి దినాల్లో ఉన్న ఆత్మల్ని ఈ లోకం మీద కుమ్మరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ బలము గలదండి. దేవుని ఆత్మ ప్రతి ఒక్క మానవాళిని, బలహీనులుగా ఉండేటువంటి వాడిని బలపరిచేటువంటిదంటే దేవుని వాక్యం, దేవుని ఆత్మ. అంత బలం మనలో ఉంటే మనకు విశ్వాసం కలుగుతుంది. దేవుడిని మనం ఎంతైనా నమ్ముకోవచ్చు. దేవుడికి మన మీద ఎంత ప్రేమను దేవుడు చూపిస్తున్నాడో మనకు కూడా ప్రతిరోజు నా దేవుడు నాకు ఇది చేశాడని మనకు కూడా మన దేవుడి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. మన ప్రేమ ఆవగింజంతతో దేవుడు పోల్చాడు కాబట్టి ఆవగింజంతతో ఉండకూడదండి. మన ప్రేమ కొండంత అవ్వాలి. మనము దేవుని బిడ్డలం, ఆయన పేరు పెట్టబడిన ఆయన జనలం, ఆయన మేపు గొర్రెలం కాబట్టి దేవుని ఆత్మని మనం పొందుకొని ఆయన సేవలో ముందుకు కొనసాగుతుంటే ఏ దుష్ట శక్తి, అపవాద శక్తి, అంధకార పాప శక్తులు ఏం చేయలేవు. కాబట్టి ఆయన వాత్సల్యత మనం పొందుకొని అదేవిధంగా ఆయన రక్షణ మనకు ఉంటుంది. ఆయన సేవలో మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రతిరోజు మాకు వాత్సల్యత యేసయ్యా పుట్టిస్తున్న దేవా స్తోత్రమయ్యా. మా మీద ప్రేమ పెంచుకుంటున్న దేవా స్తోత్రమయ్యా. మాకు కూడా ప్రతిరోజు మీ మీద ప్రేమ పెరిగేదానికి సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ లోకంలో మనుషుల వైపు వాళ్ళ మీద వీళ్ళ మీద మేము దృష్టి పెట్టుకోక యేసయ్యా మీ మీద మేము దృష్టి పెట్టుకునే మంచి మనసును దయచేయండి. యేసయ్యా మా హృదయాన్ని మీ ముందు కుమ్మరించుకునే మంచి మనసును దయచేయండి. మా ఆలోచన మీ పాదాల ముందు పెట్టే మంచి మనసును దయచేయండి. మేము మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధాలుగా, మీ సేవకులుగా మేము ముందుకి కొనసాగే శక్తిని దయచేయండి. అపవాది శక్తి, అంధకార, పాప, రోత, చీకటి శక్తిని తొక్కివేయండి అయ్యా. అదేవిధంగానే మీ మీద మేము విశ్వాసం పెంపొందించుకోవాలా. యేసయ్యా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మనుషుల్ని ఎంతవరకు నమ్మాలంటే అసలు నమ్మలేనటువంటి పరిస్థితులు, కొంత కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే ఉందయ్యా లోకమయ్యా. మిమ్మల్ని ఎంత నమ్ముకోవచ్చు అంటే ఎంతైనా నమ్ముకోవచ్చు. మీరు ఎంత దానికైనా మీ చేతుల వల్ల కానిది లోకంలో ఏమీ లేదు. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవ స్తోత్రమయ్యా. ఎండిన ఎముకలకు జీవాత్మ ఇచ్చిన దేవ, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవ, అదేవిధంగా ఎరుకో కోడలు కూర్చిన దేవ, చనిపోయిన లాజరుని తిరిగి లేపిన దేవ, మీరు కూడా చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచిన దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసయ్యా మీ మీద మా నమ్మకం పెంచుకొని మాకు కూడా ప్రతిరోజు మీ మీద ప్రేమ పెరుగునట్లుగా ప్రాధాయపడుతున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి, ప్రతి ఒక్క యవనస్తురాలు కాపాడండి. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అయిన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని అడుగుతున్నానయ్యా. అదేవిధంగా ప్రతి ఒక్క దుష్ట శక్తి, అపవాద శక్తి, పాప, రోత, మాలిన్యపు శక్తిని తరిమి కొట్టమని నీ సేవలో ముందుకు కొనసాగునట్లుగా యేసయ్యా నీ పాదాల దగ్గరికి వస్తున్నానే పరిశుద్ధమైన దేవ. అదేవిధంగానే ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను శక్తి నుంచి విడుదల దయచేసి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినతరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.